సజీవుడైన దేవునికి స్తోత్రములు. ప్రభువు నామములో మీకు వందనములు. 2026 జూలై 21వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం కీర్తన 6:6. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలచేయుచున్నాను. దావీదు యొక్క అనుభవం. పరుపు తేలిపోవాలంటే ఎన్ని కన్నీళ్లు కావాలి అంటే, ఆయన రాత్రంతా తన బాధలన్నీ దేవునికి చెప్పుకుంటూ కన్నీరు కాచడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. తన కన్నీటితో దావీదు దేవుని యొక్క కృపను తాను పొందుకోగలిగాడు. మనము కూడా దేవుని కృపను పొందాలంటే కన్నీటి ప్రార్థనలు చేస్తూ మనం ఉండాలి. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకాలని, వాటన్నిటి నుండి యెహోవా వారిని విడిపిస్తాడని దైవ వాక్యంలో మనము చూడగలము. ఇజ్రాయేలీయులు ఐగుప్తీ రాజ్యములో ఫరో రాజు క్రింద బానిసలుగా బ్రతుకుచు శ్రమను అనుభవించారు. కన్నీరు కార్చగలిగారు. వారెంతగానో మూలుగుతూ దేవునికి మొరపెట్టగలిగారు. దేవుడని యెహోవా వారి కన్నీళ్లను చూశాడు, వారి మొర ఆలకించగలిగాడు, వారి పట్ల కనికరపడ్డాడు. ఆ దాస్యము నుండి వారికి విడుదల అనుగ్రహించగలిగాడు. ఈ రోజున మన జీవితాల్లో మనము చూడగలిగితే, మన కుటుంబ వ్యవస్థలో ఒక్కొక్కసారి అనారోగ్యముతో బాధపడడం, ఆర్థిక ఇబ్బందులతో బాధపడడం, అప్పుల యొక్క బాధలు, పిల్లల భవిష్యత్తును గురించినటువంటి ఆందోళన, వీటన్నిటిని బట్టి ఎంతోమంది ఈ రోజున కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధానములో కనబడుతూ ఉంటున్నారు. తప్పనిసరిగా అలాంటి బిడలకు దేవుడు న్యాయం చేయటానికి శక్తివంతుడైన దేవుడై ఉంటున్నాడు. దేవుడు కూడా మనం ఏడుస్తూ ఉంటే ఎందుకు ఏడుస్తున్నావని మనల్ని అడిగే దేవుడు. ఈ లోకములు ఎవ్వరూ కూడా మనల్ని అడిగేవారు లేరు, మన పలకరించేవారు లేరు, మన కన్నిటిని తుడిచేటువంటి వారు కూడా ఎవ్వరూ లేరు. అయితే ప్రభువు మనకుంటున్నాడు. యేసుక్రీస్తు పునరుత్థానుడైనప్పుడు మగ్దలేని మరియా సమాధి దగ్గర కూర్చుని ప్రభువు సమాధిలో లేడని ఏడుస్తూ ఉన్న సందర్భములో యేసు ప్రభు ఆమె ఎద్దుకు వచ్చి, అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని అడగడం, దేవుడే అక్కడ ఆమె దగ్గర తను తాను ప్రత్యక్షపరుచుకోవడం వాక్య భాగములో మనము చూస్తూ ఉంటున్నాము. ఈమెను ప్రశ్నించినట్లుగానే దేవుడు కూడా ఈ రోజున మనలను, నా కుమారుడా ఎందుకు ఏడుస్తున్నావు, నా కుమార్తె నువ్వెందుకు ఏడుస్తున్నావు, దేవుడు మనల్ని అడిగి తెలుసుకుని మన యొక్క ఏడ్పును సంతోషానికి మార్చేటువంటి దేవుడై ఉంటున్నాడు అన్న విషయం మనం మరిచిపోకూడదు. ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలిగినట్లయితే దేవాతి దేవుడు అనేక మంది వ్యక్తుల యొక్క కన్నీటిని తుడిచినటువంటి వాడు. మగ్దలేని మరియ కాని, నాయను యొక్క విధవరాలు కాని, హాగరు కాని, పాపాత్మురాలైనటువంటి స్త్రీ కాని, మార్తా సోదరి మరియా కాని, అన్నా కాని, ఆ మీదట యేసు తల్లి అయిన మరియ కాని, ఇలా పరిశుద్ధ గ్రంథంలో మనము చెప్పుకుంటూ వెళ్ళగలిగితే ఎంతోమంది స్త్రీలు ఏడ్చినప్పుడు దేవుడు వారికి ఓదార్పు ఇచ్చి, ఎంతో వారికి ధైర్యాన్ని దేవుడిచ్చి ఆదరించినటువంటి దేవుడు మన ప్రియ ప్రభువు. ఈ రోజున
దేవుని యొక్క బిడ్డలైన మన జీవితంలో కూడా నీ ఏడ్పుకు కారణమనేది ఏదైనా ఉండని, దేవుడు ఎందుకు ఏడుస్తున్నావు, దేవుడు కూడా మనల్ని అడుగుతూ తెలుసుకుంటూ దేవుడు మనకు న్యాయం చేసేటువంటి దేవుడై ఉంటున్నాడు. ఆయన నమ్ముకున్న ఆయన బిడ్డలైన మనలను జీవిత కాలమెల్లా మనను దుఃఖములోనే దేవుడు మనల్ని వదిలిపెట్టేవాడు కాదు. దేవుడు మనల్ని దుఃఖాన్ని సంతోషానికి మార్చేటువంటి దేవుడు. ఆయన నిర్ణయించబడిన కాలం వచ్చినప్పుడు మన ఊహించని కార్యాలు దేవుడు చేసి మనం సంతోషించేటువంటి అనుభవంలోనికి దేవుడు మనలను తీసుకుని వెళ్ళే దేవుడని విశ్వసించేవారుగా మనం ఉండాలి. ప్రార్థన. పరమతండ్రి అయిన మా దేవ, ఘనమైన మీ నామమునకు స్తోత్రములు. ప్రభా, మమ్మల్ని మీరు ప్రశ్నిస్తున్నారు, ఎందుకు ఏడుస్తున్నావని. ప్రభా, మా పరిస్థితిని తెలుసుకున్నటువంటి దేవుడుగా, ఆలకించినటువంటి దేవుడుగా, తగిన సమయములో మాకు సహాయం చేసే దేవుడుగా మీరుంటున్నారు. కాబట్టే తండ్రి, మాకొక ధైర్యం, మాకొక బలమైన ఆదరణ, ఇటువంటి శ్రేష్టమైన అనుభవంతో మా జీవితం ముందుకు సాగిపోవటానికి కృప దయచేయమని, మీ మాటలు వినుచున్న మీ బిడ్డల జీవితంలో ఎంతమంది నా తండ్రి దుఃఖముఖులై ఉంటున్నారు, మీరే తండ్రి వారిని ఓదార్చి నెమ్మదిపరిచి ధైర్యపరిచి సంతోషపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.